మేడం ఏంటి ఎన్ని సంవత్సరాల కష్టం అంటే ఇది మీరు ఈ రోజు కోసం? సుమారుగా 8 ఏళ్ళ కష్టం సార్. మేము ఇన్నాళ్ళలో ఈ ప్రయోజనం పొందినాం. మేము ఎన్నాళ్ళ నుంచో నిద్ర మేల్కొని కష్టపడి చదివినందుకు ఈరోజు మాకు ఫలితం దక్కింది. అది ఈ గవర్నమెంట్ వల్లనే దక్కింది మాకు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, మరి డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఆయన వాగ్దానం చేశారు. మరి ఎన్నో వాగ్దానంలో ఇది సూపర్ 6లో ఇది ఒక వాగ్దానం కాబట్టి నేను నమ్మానండి. ఆ నమ్మకం ఆయన నిలబెట్టారండి. ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళకే వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయి, వాళ్ళకే జాబ్స్ వచ్చాయని చెప్పి ఒక బలమైన ఆరోపణ దీనిపైన కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంత కట్టారు, ఎంత కడితే వచ్చారు? మాక్సిమం మేము ఏమైనా డబ్బులు తీసామంటే అది మాకు బుక్స్ కోసమో లేదా మా ప్రిపరేషన్ కోసం తప్పితే నోటిఫికేషన్లో అఫ్ కోర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి కాబట్టి అది కట్టాం తప్పితే అంతకు మించి ఒక్క రూపాయి కూడా మేము ఇంతవరకు అయితే ఖర్చు పెట్టలేదు. మేడం ఏంటి ఎన్ని సంవత్సరాల కష్టం అంటే ఇది మీరు ఈ రోజు కోసం? సుమారుగా 8 ఏళ్ళ కష్టం సార్. మేము ఇన్నాళ్ళలో ఈ ప్రయోజనం పొందినాం. మేము ఎన్నాళ్ళ నుంచో నిద్ర మేల్కొని కష్టపడి చదివినందుకు ఈరోజు మాకు ఫలితం దక్కింది. అది ఈ గవర్నమెంట్ వల్లనే దక్కింది మాకు. ఇన్నాళ్ళు అప్పుడెప్పుడో రావాల్సిన ఉద్యోగాన్ని 7 ఏళ్ల తర్వాత పొందినాం. అసలు మా కష్టాన్ని ఇన్నాళ్ళు వృధా చేసుకున్నాం మేము. ఎవరి వల్ల వృధా అయింది? అదంతా లాస్ట్ గవర్నమెంట్ వల్ల. 5 years గవర్నమెంట్లో అంటే ఆయన చెప్పారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, లేదంటే గెలిచిన తర్వాత కూడా అన్నారు. ఇయర్స్ వెయిట్ చేసి హాస్టల్లో ఫీజులు కట్టి మాకు యాసిడ్కి వచ్చి మేము పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టినారు. ఆ ఫలితం ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ వల్ల పొందినాం సార్. మీకు ఎలా అనిపించేది మేడం అంటే 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, లేదంటే ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా, లేదంటే ఎవరైనా మీడియా వాళ్ళు ప్రశ్న ఇచ్చినా ఇంకో 2 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకో 3 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాం, ఈ నెలలో డిఎస్సి ఇస్తామని చెప్పి అలా కష్టం కాదు సార్. అది మా కష్టం. మేము హాస్టల్లో ఉన్నందుకు మా తల్లిదండ్రులు మాకు ఫీజులు పంపించాలన్నా అంతమంది కష్టపడాలి. ఎంతమంది కష్టపడినా లాస్ట్గా గవర్నమెంట్లో ఫలితం అనేది దక్కలేదు సార్. ఎప్పుడో ఎంతెంతో మంచి చూపించుకున్న ప్రతిసారి మీకు ఏమనిపించేది మేడం? అప్పుడున్న మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఎంత బాధ ఉంటుంది అంటే ఇంక అంత బాధ ఉంటుంది సార్. ఇంకా మా జీవితం వేస్ట్ అయింది, మేము ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినామా అనే బాధ అయింది మాకు. అసలు ఎందుకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచి పని అయిందని ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు అర్థమైంది. అంటే మీకు ఎప్పుడు అంటే ఎక్కడా కూడా మీ హోప్ మిస్ అవ్వలేదా? అంటే లాస్ట్ 5 years ఈ రోజు వచ్చే నెల అని చెప్పి టైం చేసుకుంటూ వచ్చారు కదా. 22 వరకు హోప్ పెట్టుకున్నాను. 22 నుంచి ఇంకా హోప్ పోయింది. ఇంకా అస్సలు పోయి ఇంకా పెళ్లి చేసుకున్నాను. 2 పిల్లలు అయిపోయినారు. నెక్స్ట్ ఇంకా బాబు గారు ఫస్ట్ సైన్ చేసినాక మళ్ళీ ఆశ వచ్చింది. మళ్ళీ ఎలా వచ్చిందంటే ఈయన కూడా జగన్ లాగా ఆశ చూపించి వదిలేస్తాడేమో, లేదంటే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మోసం సంతకం అనేసరికి మాకు అందరికి ఊపు అందుకైంది. బాగా చదువుకైనాం. నమ్మకం వచ్చింది బాబు గారు. నమ్మకం వచ్చి ఇంకా మేము అప్పటి నుంచి కూర్చొని చదివినాం సార్. బాగా కష్టపడినాం, దక్కింది మాకే. ఇక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా పెద్ద కామెంట్ అయితే వినిపిస్తా ఉంది మేడం. అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయంట, లంచాలు ఇచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ అస్సలు లేదు. ₹1 కానీ ఇవ్వలేదు. నేను నిజం చెప్తున్నా. అంటే 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోగా ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ పైన కూడా అంటే ఈ విధంగా వ్యతిరేకంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అంతా వాళ్ళ చేతగానితనం అదంతా. దాన్ని ఎలా తెలుపుకాలో తెలియక ఇట్లా బురద చల్లుతున్నారు అంతే. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు కదా, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా ఏదంటే ఒక టీచర్లందరికీ ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ గురించి వాళ్ళ ఉన్నతతనం ఎలా ఉంటుందో తెలియజెప్తున్నారు ఈ సభలో. అది చాలా పెద్ద గ్రేట్ సార్. ఆ పనితనం రావాలంటే ఎంతో ఆలోచన గుణం ఉండాలి వాళ్ళకి. ఇంత సభ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ టీచర్లందరూ ఎలా ఉండాలి, వాళ్ళ గురించి ఆ ప్రోగ్రాంలో కండక్ట్ చేసిన విషయాల గురించి చాలా ఎంతో ఐడియా ఉన్న వాళ్ళైతే ఇలా చేస్తారు. సార్ మా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు అంతా సెటిల్ అయ్యేలాగా ఆలోచించి మాకు ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారు. మొత్తంగా మరి అంటే ఈ మీ 7 సంవత్సరాల కష్టానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టారు కదా బాబు గారు, ఎలా కంగ్రాట్స్ చెప్తారు మీరు? మా భవిష్యత్ తరానికి బాబు గారు మాకు గ్యారంటీ ఇచ్చినారు. నిజంగా ఆయనకి 100,000,000 దండనాలు సార్, వందనాలు. మేడం మీరు ఈ రోజు కోసం అంటే ఈ జాబ్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? ఎన్ని సంవత్సరాల శ్రమ ఇది? 7 years.
7 years నుంచి కష్టపడుతున్నారు. యాక్చువల్లీ 13లో రాశాను సార్, 14 డిఎస్సిలో. అయితే అప్పుడు రీసెంట్గా డైట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ చేశాను, తర్వాత డైట్కి డెట్ రాశాను సార్ 2018లో. 3 మార్క్స్ జాబ్ పోయింది, ఇప్పుడు సెలెక్ట్ అయింది. 13లోనే నాకు విజన్ అనేది తగ్గిపోయింది పూర్తిగా. ఫస్ట్ బాగుండేది, 13 తర్వాత నాకు విజన్ అనేది టోటలీ బ్లైండ్ అయినాను. రికార్డింగ్ కోచింగ్కి వెళ్ళి రికార్డింగ్ వింటూ రికార్డింగ్ చేసుకుంటూ మరి నేను డిఎస్సికి ప్రిపేర్ అయినాను సార్. రికార్డింగ్స్ వింటూ ప్రిపేర్ అయ్యాను. కోచింగ్కి వెళ్ళి రికార్డింగ్స్ చేసుకుని అక్కడ సబ్జెక్ట్స్ కూడా రికార్డింగ్ ద్వారానే ప్రిపేర్ అయినాను, ఎవరు హెల్ప్ లేకుండా. లాస్ట్ 5 years లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా, ఇస్తారన్న ఆశ ఉంది కదా అప్పుడు, అంటే ఇస్తారన్న ఆశ అలానే 5 సంవత్సరాలు ముగిసిపోయింది కదా, అప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. ఇంకా నేను చదవలేమో అనిపించింది సార్. కానీ మన సీఎం సార్ గారి చేతుల మీద నేను మెగా డిఎస్సి ఫస్ట్ సైన్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత విన్న తర్వాత నమ్మకం ఉంది అండి, అంటే 5 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేశారు కదా, అలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న నమ్మకం ఉందా మీకు? నాతో నమ్మకం అయితే ఉంది సార్. నమ్మకం ఉంది కాబట్టి పట్టుదల సాధించాను సార్. సో ఓకే, అంటే మీ ఇన్ని సంవత్సరాలు నేను విహెచ్ సార్. సో అంటే మీ 7 సంవత్సరాల కష్టానికి శ్రమకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. అసలు చాలా హ్యాపీగా, అసలు వచ్చింది అనేది కూడా నాకు చెప్పలేకపోతున్నా సార్ నా ఆనందాన్ని. అంటే నా పట్టుదలను, నా క్రమశిక్షణను నేను చంద్రబాబు సార్తో మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాట్లాడితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను సార్, కానీ అవకాశం లేదు కాబట్టి సార్కి థ్యాంక్ యూ. రోజు కోసం, ఈ ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల కష్టం, ఎన్ని సంవత్సరాల శ్రమ ఇది? యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేకపోవడం వల్ల మా నిరుద్యోగులందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. సో 5 సంవత్సరాలు అలాగా గడిచిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు రావడం, మరి మెగా డిఎస్ తీయడం, ఆ మెగా డిఎస్సిలో 16,000 పైగా పోస్టులు తీయడం చాలా సంతోషం అనిపించింది. ఆ 16,000 పోస్టుల్లో నాది ఒక పోస్ట్ అవ్వాలని కష్టపడి ప్రయత్నం చేశాను. ఆ దేవుని దయ, నా తల్లిదండ్రుల దయ, మా ఫ్యామిలీ సపోర్ట్ అందరూ మరి చంద్రబాబు నాయుడు గారు పోస్టులు తీయడం వల్ల మరి జాబు రావడం జరిగిందండి. అంటే లాస్ట్ 5 years చూసిన తర్వాత అంటే మీ హోప్ ఏంటి, మీ ఎలా అప్పుడున్న మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, లేదంటే ఆయన మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి 2 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాను, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాను, వచ్చే వారం నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి ఇలా మీతో ఒక గేమ్ ఆడుకుంటూ మీకు ఆశ చూపించుకుంటూ మిమ్మల్ని మీకు అలా ఆశ చూపించుకుంటూ వెళ్ళిపోయాడు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా నరకం అనిపించామండి. ఇది నా ఒక్కడి బాధే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మా డిఎస్సి అభ్యర్థులందరూ చాలా మానసికంగా కృంగిపోయారు, మానసికంగా వేదన అనుభవించారు. గత 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. చాలా నిద్రలేని రాత్రులు నేనైతే గడిపాను. నేను ఒక్కనే కాదు, అందరూ గడిపే ఉంటారు. తర్వాత మరి కూటమి గవర్నమెంట్ రావడం, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఆయన రావడం, ప్రామిస్ చేయడం, మెగా డిఎస్సి రిలీజ్ చేయడం, దాంతో అందరికీ హోప్ వచ్చింది, నాకు కూడా హోప్ వచ్చింది. సో మరి చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. మీకు ఒక హోప్ ఉందా బ్రదర్? అంటే 5 సంవత్సరాలు చూసాం కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, వచ్చే నెలలో ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక అట్లా మీకు ఆశ చూపించుకుంటూ వెళ్ళిపోయాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అలానే చేస్తాడేమో, ఇక ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తాను అని చెప్పి అలా చేసుకుంటూ అనుమానం రాలేదా ఇప్పుడు? అలా ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, మరి డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఆయన వాగ్దానం చేశారు, మరి ఎన్నో వాగ్దానంలో ఇది సూపర్ 6లో ఇది ఒక వాగ్దానం కాబట్టి నేను నమ్మానండి. ఆ నమ్మకం ఆయన నిలబెట్టారండి. మా నిరుద్యోగులందరి తరపున, డిఎస్సి అభ్యర్థులందరి తరపున చంద్రబాబు నాయుడికి వేలాది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఒక క్యాండిడేట్గా చెప్పండి, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరిగిందా, లేదంటే కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా లంచాలు ఇస్తేనే పనులు జరిగాయా? మరి లాస్ట్ 5 సంవత్సరాల్లో మరి ఎన్ని లంచాలు ఇచ్చారో మనకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే అలాంటి లంచాలు అనేది ఉండదు, 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా కూడా పచ్చకాయ కనిపిస్తుంది అంటారు. మరి అవతల వ్యక్తులకి మరి చెయ్యాలి, అమ్మ పెట్టదా అన్నం తిననివ్వదన్నట్టు వాళ్ళు చెయ్యలేదు, చేసిన వాళ్ళకి చెడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. పిచ్చి పిచ్చి కేసులు వేయడం, పిచ్చి పిచ్చి ఛానల్స్తో మాట్లాడించడం చేసి మా నిరుద్యోగుల్ని ఎంతో మానసికంగా చంపేశారు నిజంగా చెప్పాలంటే. ఆ టైంలో మరి ఈయన పెద్ద ఆయన వచ్చారు, పెద్ద ఆయన ఒకటే మరి ఏదన్నా చెప్పాడా ఆయన చేస్తాడు, చేశాడా చెప్తాడు అంతే. సో ఆయన మొత్తానికి ఎన్ని కేసులు వేసినా కూడా ఆయన వెనుదిరగలేదు. మంచి లాయర్లు పెట్టారు, మంచి టీం ఉంది. సో ట్రాన్స్పరెంట్గా 100% ట్రాన్స్పరెంట్గా నేను జరిగిందని నేనే కాదు, ఆ లోపల ఉన్న 16,000 మంది అభ్యర్థులు కూడా నమ్ముతున్నారండి.
సో ఫైనల్గా అంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అంటే 6 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టారు కదా, ఎలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అనేది ఒక మాట చిన్నది అయిపోద్ది బ్రదర్. జీవితాంతం నేను నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి గవర్నమెంట్కి మన రుణపడి ఉంటాం. ఎందుకంటే మరి 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మరి 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మరి బ్రతుకంతా అదొక ఇబ్బంది అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో మరి కూటమి గవర్నమెంట్ రావడం, డిఎస్సి తీయడం, వెంటనే ఎగ్జామ్ పెట్టడం, పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో లైఫ్ లాంగ్ చంద్రబాబు గారికి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. డిఎస్సి, మెగా డిఎస్సి నియామక పత్రాలు ఉద్యోగార్థులందరికీ కూడా శుభ పరిణామము. ఎందుకంటే దాదాపుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, డిఎస్సి లేక దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. కానీ ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ వేయడము, తర్వాత అందరికీ అభ్యర్థులకు అనుగుణంగా లాస్ట్ డేట్ పెంచడము తర్వాత బాగా జరిగిపోయింది. అదేవిధంగా 150 రోజులలోన డిఎస్సి ప్రక్రియ ముగించిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ వచ్చినటువంటి వాతావరణం అంతా కూడా అందరూ ఏ సమస్య లేకుండా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో నియామక పత్రాలు తీసుకోవడం జరిగింది. అన్ని యొక్క కార్యక్రమాలు సజావుగా ప్లానింగ్ ఒక ప్రకారము అన్ని జిల్లాల వారికి దాదాపు 26 జిల్లాల వారికి ప్రత్యేకంగా కేటగిరీ ప్రకారంగా ఏర్పాటు చేసి, అదేవిధంగా కుర్చీల మీద కూడా ఈ యొక్క హాల్ టికెట్ నంబరు, పేరు ముద్రించడము ఎంతో విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మంచిగా మంచిగా జరిగింది. ఎందుకంటే ఆ విద్యార్థికి ఇక్కడ సీటు ఉందంటే సీటు మీద పేరు రాసినంటే మంచి శుభ పరిణామం, తొందరగా తీసుకోగలుగుతాడు. అదేవిధంగా ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఏంటి అంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ అంతా కూడా కర్నూలులో మొత్తం లాగేసుకున్నట్టు? డెఫినెట్లీ ఈవెన్ యాక్చువల్ చెప్పాలంటే మేము మొన్న చూసినట్టు కూడా ఆల్మోస్ట్ 135 బస్సులు వచ్చాయి మా కర్నూలు నుంచే. సో అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈవెన్ ఎక్కడ చూసినా అదే మీరు చెప్పినట్టు కర్నూలు అనే పేరు వినిపిస్తుంది. సో అది విన్నప్పుడు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ కర్నూలుకి ఈరోజు ఇంతమంది సెటిల్ అవడానికి కానీ, లేదంటే ఇంతమంది డ్రీమ్ ఫుల్ఫిల్ అవడానికి కానీ మెయిన్ రీజన్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్, ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఏంటి సో మీకు ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారి పనితీరు కానీ, ఆయన దీనిపైన పెట్టినటువంటి డెడికేషన్ కానీ ఎలా అనిపిస్తుంది? సో దీని గురించి అయితే పర్టికులర్గా ఆయన ఇంటర్వ్యూలోనే ఒక పాయింట్ చెప్పారు. రీసెంట్గా నేను చూశాను యూట్యూబ్లో కూడా. ఆయన వాళ్ళ నాన్నగారి డ్రీమ్ గురించి కూడా చెప్పారు. ఏంటి ప్రెసెంట్ మనకు హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ గురించి ఆయన ఏమని చెప్పారంటే, ఒకప్పుడు హేళన చేశారంట అన్ని ఎకరాలు ఎందుకు అని. సో ఒక విజన్ ఉన్నప్పుడు ఎలా అంటే ఈవెన్ రానున్న 100 years వరకు కూడా ఆలోచించాలి. సో ఈవెన్ ఆయన కూడా తన తండ్రి బాటలోనే సేమ్ అదే విధంగా ఆలోచిస్తున్నారు అనేది నా నమ్మకం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు? అంటే ఈ డే కోసం, ఈ జాబ్ క్రాక్ చేయడం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? ఎన్ని సంవత్సరాల డ్రీమ్ ఇది? సో నేనైతే యాక్చువల్ డ్రీమ్ అయితే వచ్చేసి నా చిన్నప్పటి నుంచి నేను నవోదయలో చదువుకున్నాను. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే మా కాలేజ్ పేరే నోటిఫికేషన్లో ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్లో. సో నేను అక్కడి నుంచి వచ్చాను. నేను ఈవెన్ నా ఎడ్యుకేషన్ పూర్తి చేసి 2 సంవత్సరాలు అవుతుంది. సో గత 2 సంవత్సరాలుగా నేను ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఫస్ట్ టెట్ క్రాక్ చేసినప్పుడు కూడా త్వరలో వస్తుంది అనుకున్నాం, బట్ బై బ్యాడ్ లక్ రాలేదు. కానీ అప్పుడు లాస్ట్ 2 years నుంచి మేము దీని మీదే వర్క్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి కాంపిటేటర్గా కానీ, లేదంటే దానికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుగా, మీతో పాటు ఉన్న వాళ్ళు లేదంటే మీ సీనియర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి గత 5 సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎప్పుడప్పుడు వచ్చి దాని ఆశతో ఫ్యామిలీస్ని వదిలేసి, ఇళ్ళను వదిలేసి, ఫ్రెండ్స్ని వదిలేసి ఒంటరిగా రూమ్స్ తీసుకొని తినక ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు కానీ 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేనప్పుడు కానీ ఏమనిపించింది? లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈవెన్ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడు ఎగ్జామ్కి ఒక 3 నెలల ముందు నుంచి ఈవెన్ స్టడీ అవర్స్ కూడా వెళ్ళాను, స్టడీ హాల్స్కి. అక్కడ చూసినప్పుడు చాలా బాధ వేసింది. చెప్పాలంటే గత 2 డిఎస్సీలుగా కూడా రాసేవాళ్ళు ఉన్నారు, పాయింట్స్లో పోయే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఎలా అంటే ఒక రకమైన బాధాకరమే, బట్ స్టిల్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్తానంటే, లైక్ ఇది ఒక స్పోర్టివ్గా తీసుకోండి, కాంపిటేటివ్. యాక్చువల్లీ మీరు చెప్పాలంటే ఇప్పుడు కూడా చూసుంటే మా కర్నూలు జిల్లాలోనే ఇంతమందికి వచ్చినా కూడా జస్ట్ పాయింట్స్ తేడాతోనే 70 + 69కి 1 మార్కే తేడా అనిపిస్తుంది మనకి చూడడానికి. కానీ అక్కడ చూస్తే 200లో 300లో ర్యాంక్ తేడా వస్తుంది. సో దీన్ని ఒక కాంపిటేటివ్గా స్పిరిట్గా తీసుకొని ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. సో యాక్చువల్గా అంటే మీరు దేంట్లో జాబ్ క్రాక్ చేశారు? మీ ర్యాంక్ ఎంత? నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కర్నూలు జిల్లా తరఫున క్రాక్ చేశాను. నా ర్యాంక్ వచ్చేసి 30. నేను ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. నాది బీసీబీ, కానీ నాకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. సో అంటే ఏదైతే ఈ ప్రాసెస్ జరిగిందో డిఎస్సి నోటిఫికేషన్ రావడం దగ్గర నుంచి కానీ ఈరోజు మీ చేతికి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చే వరకు ఈ బిట్వీన్ ద టైం చాలా అవినీతి జరిగిందంట. ఎవరైతే
లంచం ఇచ్చారో వాళ్ళకే వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయి, వాళ్ళకే జాబ్స్ వచ్చాయని చెప్పి ఒక బలమైన ఆరోపణ దీనిపైన కనిపిస్తా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంత కట్టారు, ఎంత కడితే వచ్చింది? అదైతే నేను ముమ్మాటికి నిరాకరిస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు మేము ఏ రూపాయి కూడా తీయలేదు. అసలుకి మాక్సిమం మేము ఏమైనా డబ్బులు తీసామంటే అది మాకు బుక్స్ కోసమో లేదా మా ప్రిపరేషన్ కోసం తప్పితే నోటిఫికేషన్లో అఫ్ కోర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి కాబట్టి అది కట్టాం తప్పితే అంతకు మించి ఒక్క రూపాయి కూడా మేము ఇంతవరకు అయితే ఖర్చు పెట్టలేదు. అసలు మాకు ఇంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఊకే బయట అపోహలు ఊరికే స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ డిఎస్సికి అలా చాలా వచ్చాయి కానీ మాకైతే ఏదైతే లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ప్లేస్మెంట్స్ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ లో మీకు ఎంత ట్రాన్స్పరెన్సీ కనిపించింది? 100% ట్రాన్స్పరెన్సీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఈవెన్ మన కన్వీనర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో కూడా చెప్పారు ఆయన ఆల్మోస్ట్ 72 కేసెస్ వచ్చాయంట మనకి ఇప్పటి వరకు దీని మీదనే, ఈ డిఎస్సి మీదనే. బట్ స్టిల్ వాళ్ళ ఆబ్స్టకల్స్ అన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చారు ఎప్పటికప్పుడు. ఈవెన్ ఒకవేళ మనకి హయ్యర్ లెవెల్లో కాకపోయినా మన డిఈఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా వరకు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అయ్యాయని అయితే మేము విన్నాం మా దగ్గర నుంచి అయితే. అంటే మీకు ఎలా హోప్ వచ్చింది అంటే లాస్ట్ 5 years చూసిన తర్వాత ఇక్కడ డిఎస్సి అనేది రాదేమో అని చాలా మంది ఆపేసిన వాళ్ళు కానీ, లేదంటే ఏజ్ లిమిట్ వల్ల వదిలేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే మిస్ అయిన వాళ్ళు కానీ ఉన్నారు కదా, వీళ్ళకే రాలేదు, ఇక మనం ఏం ప్రిపేర్ అవుదాం అన్న టైం రాలేదా మీకు? అదైతే ఒకనొక టైంలో నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది, ఇది మాత్రం చెప్పాల్సిందే. ఎందుకంటే నేను మొత్తము సెంట్రల్ గవర్నమెంట్లోనే చదువుకున్నాను. అంటే నవోదయం మాది కర్నూలు జిల్లాలోనే ఉండేది, కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లోనే చదువుకున్నాను. సో డిఎస్సికి వచ్చేసరికి నాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ కానీ ఏ మాత్రం ఐడియా కానీ అస్సలకి లేదు. సో ఫస్ట్ దీని గురించి విన్నప్పుడు అందరిలో ఉన్న టెన్షన్ కానీ అందరిలో ఉన్న భయం కానీ నాకైతే ఇంకా ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఈ విషయంలో మాత్రం ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను తీసుకున్న శ్రీనుస్ ఇంగ్లీష్ ఛాంప్స్ సార్ గారికి. ఆయన క్లాసెస్ కానీ ఆయన వీడియోస్ కానీ చాలా అంటే చాలా హెల్ప్ అయ్యాయి నాకు. ఆ భయం ఏదైతే ఉందో పోగొట్టడానికి చాలా హెల్ప్ చేస్తాయి నాకు. ఫైనల్లీ మీరు ఎలా కంగ్రాట్స్ చేయాలనుకుంటున్నారు లోకేష్ గారిని కానీ లేదంటే గవర్నమెంట్? సో కంగ్రాచులేషన్స్ అంటే నేను యాక్చువల్లీ ఇది ఓన్లీ క్యాండిడేట్స్ తరపున కాదు, బికాస్ డిఎస్సి అనేది కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ద క్యాండిడేట్స్, వాళ్ళ ఫ్యామిలీస్. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము 15,900 మంది అంటున్నారు ఆ పై చిలుకు, బట్ వచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళు 15,941 మంది. సో ఇన్ని ఫ్యామిలీస్ అని చెప్తాను నేను యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని కుటుంబాలు వాటి మీద ఆధారపడి ఉన్నాయి డెఫినెట్లీ. సో అంతమంది తరపున నేను వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను.